బ్రేకింగ్ న్యూస్ గద్వాల తేజేశ్వర్ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నిన్న తిరుమలరావును అరెస్ట్ చేశారు గద్వాల పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో తిరుమలరావు ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేశారు. హైదరాబాద్ లో తన స్నేహితుడి దగ్గర తలదాచుకున్నాడు నిందితుడు. సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ చేసి అర్ధరాత్రి తిరుమలరావును అదుపులోకి తీసుకుని గద్వాలకు తరలించారు. గద్వాల్ తేజేశ్వర్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నిందితుడు తిరుమలరావును అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుండి గద్వాల తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించడం జరిగింది. నిన్న తిరుమలరావును పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాలకు తరలించే క్రమంలో ఉన్నారు పోలీసులు. అయితే తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు తిరుమలరావు. అతన్ని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుండి శంకర్. ప్రస్తున ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి తేజేశ్వర్ మరణంలో మర్డర్కు సంబంధించి కీలక పురోగతి సాధించాలని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి తిరుమలరావును హైదరాబాద్ లో అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మొదటగా తేజేశ్వర్ను మర్డర్ చేసిన తర్వాత ఐశ్వర్యతో కలిసి విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నుండి పోలీసుల దర్యాప్తు వేగవంతం కావడంతో ఇవన్నీ కూడా పూర్తిగా తనకు అనుకూలంగా మారలేదు తిరుమలరావుకు. ఇక మేజర్గా అతను తప్పించుకోకుండా ఉండడానికి పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే క్రమంలో మొత్తంగా అయినది నిన్న శంషాబాద్ సమీపంలో ఫోన్ సిగ్నల్స్ వచ్చాయి. కానీ అక్కడ నుండి సడన్ గా ఫోన్ సిగ్నల్స్ కూడా పూర్తిగా పడిపోవడంతో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు పోలీసులు. ఇదే క్రమంలో తిరుమలరావు అతని స్నేహితుడి దగ్గరికి వెళ్లి తలదాచుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడంతో పాటు ఆయన అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి గద్వాల జిల్లాకు తరలించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇదే క్రమంలో ఒకవేళ తిరుమలరావు అరెస్ట్ ఇప్పటికీ కొనసాగి అతన్ని ప్రశ్నించే విధంగా ముందుకు వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక కీలక పురోగతి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి తిరుమలరావు నుంచి మరిన్ని నిజాలను బయటికి తీసేందుకైతే పోలీసులు ఎంక్వైరీని చాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఇది ఒక సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే తిరుమలరావు అనే వ్యక్తి ఒకవైపు ఐశ్వర్య తల్లిగా ఉన్నటువంటి సుజాత, అదే విధంగా ఐశ్వర్యను అక్రమ సంబంధం మెయింటైన్ చేస్తూ ఐశ్వర్యపై కన్నేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకుని తిరిగి ఆ తేజేశ్వరం చంపించడం, అక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి హాయిగా జీవితం గడుపుదామనుకున్నాడు. కానీ అన్నౌన్ డెడ్ బాడీగా, అంటే డెడ్ బాడీ గుర్తించకపోతే తమను ఎవరినూ పట్టించుకోరు పోలీసులు అనుకున్నాడు. కానీ పోలీసుల దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు డెడ్ బాడీని రికవర్ చేసుకోవడం, అదేవిధంగా నిందితులుగా ఎవరైతే సుపారీ గ్యాంగ్ గా ఉన్నటువంటి వారిని ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణతో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. గతంలో తిరుమలరావు అతని భార్యను కూడా చంపడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలంటే తన భార్యకు పిల్లలు కాలేదు కాబట్టి సంతానం కోసం తన భార్యను అడ్డం తొలగించుకుంటే ఐశ్వర్యతో తను వారసుని కనొచ్చు, తన వంశాన్ని నిలబెట్టుకోవచ్చు అనే క్రమంలో ఒక ఆలోచనలు అనేది వచ్చాయంటూ కూడా పూర్తిగా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది ఓవరాల్ గా చూస్తే మొత్తంగా ఒకవైపు తేజేశ్వరను అతి దారుణంగా చంపించడంతో పాటు మరోవైపు తమ ఇక్కడ నుంచి బతకొచ్చని ఉన్నటువంటి ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఒకవైపు ఇప్పటికే ఐశ్వర్యను, అదేవిధంగా తల్లి సుజాతను, నిందితులుగా ఉన్నటువంటి రాజు, పరశురాం, మరి అదే విధంగా నగేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి ఒకవైపు తిరుమలరావుకు సంబంధించినటువంటి భార్యతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎవరైతే తిరుమలరావు ఉన్నారో తిరుమలరావుతో పాటు ఐశ్వర్యకు సంబంధించినటువంటి అంటే ఆమె నేర చరిత్ర ఇంకేమైనా ఉందనే కోణంలో కూడా విసిపోయే విధాలు తెలిసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఐశ్వర్య తిరుమలరావు కన్నా ముందు ఒక 6గురితో అక్రమ సంబంధం కొనసాగించేదని చెప్పి కూడా పోలీసుల విచారణలో తెలుస్తున్నట్లు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇక ముఖ్యంగా గతంలో ఎవరైతే ఐశ్వర్యకు తమ్ముడుగా ఉన్నటువంటి వ్యక్తి తిరుమలరావుతో నువ్వు సఖ్యంగా ఉండడం చూసి అంటే అక్రమ సంబంధం కొనసాగించడాన్ని పూర్తిగా వద్దన్నాడు, అతను మందలించాడు. ఇదే క్రమంలో అతను గతంలో ఒక బాత్రూంలో కాలు జారి చనిపోయినట్టుగా కూడా ఒక సహజ మరణం పోలీసులు ధృవీకరించారు. కానీ
ఈ టాపిక్ తో దాన్ని కూడా పోలీసులు మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. ఈ యొక్క దర్యాప్తును ముమ్మరం చేశారు. అక్కడ ఆ రోజు ఎవరైతే ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడు చనిపోయిన దాని వెనుక తిరుమలరావుకు సంబంధించినటువంటి హస్తం ఏదైనా ఉందనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శ్రీనివాస్ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ప్రత్యేక బృందాలను హైదరాబాద్ కు పరిసర ప్రాంతాలకు పంపడంలో దీంతో కొంత పురోగతి లభించడం, ముఖ్యంగా తిరుమలరావు అరెస్టు ఖచ్చితంగా పోలీసుల సమక్షంలో విచారణ చేపడితే మాత్రం సాయంత్రానికల్లా దీని మీద స్పష్టమైనటువంటి నిజాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు మాత్రం తమ కొడుకును తమ తమ్ముడిని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష విధించాలంటూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారడంతో పాటు మొత్తంగా ఇలాంటి స్త్రీలను విడిచిపెట్టకూడదంటూ కూడా ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.